వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరించారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. హిందూ వ్యతిరేకి సీఎం అయితే హిందుత్వానికి వ్యతిరేకంగానే ఆయన వ్యవహారం ఉంటుందన్నారు. స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజ చేసి గ్రామంలో పంపిణీ చేస్తారని, ఆ సాంప్రదాయాన్ని మంటగలిపి సంబరాలు చేసుకోవడాన్ని తప్పుపట్టారు. కెమికల్ తో తయారు చేసిన లడ్డూని తయారు చేయించి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు సైతం ఇచ్చారని మండిపడ్డారు. ఇది మహా అపచారమన్నారు భానుప్రకాష్ రెడ్డి. రాజధాని తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి ప్రసాదాన్ని లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. కొన్ని గ్రామాల్లో స్వామివారి ప్రసాదాన్ని కొండ మీద తీసుకోకుండా ఇంటికెళ్ళి మళ్ళా అక్కడ స్వామివారి ఆ లడ్డుకి పూజ చేసి వారు కాకుండా గ్రామంలో కూడా పంచే సాంప్రదాయం నడుస్తూ ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. దేనికయ్యే సంబరాలు? ఏమిచ్చింది? ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా, సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? అసలు నెయ్యే కాదయ్యా అంటుంటే స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారికి కూడా ఇచ్చారు కదా. మీరు నిత్యం మొదటి బెల్లులో ఉదయం స్వామివారికి మీ అందరికీ తెలుసుంటుంది, మనం స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో లడ్డులు కూడా స్వామివారికి సమర్పిస్తారు మిత్రులారా. దాన్ని మళ్ళా తీసుకొని వచ్చి భక్తులకి ఇస్తారు. మీరు చేసినటువంటి పాపం అపచారం. నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట. నువ్వు జగన్మోహన్ రెడ్డి లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. మీరందరూ గుండ్లు కొట్టుకున్నా మీరు చేసిన అపచారానికి విరుగుడు లేదు. అంత మహా అపచారం చేశారు మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. ఇదే తమాషగా ఉంది. యాగాలు కూడా చేస్తున్నారంట. దేనికయ్యా యాగాలు? చేసిన పాపం పోవడానిక? మీరు యాగాలు చేసినా, గంగా నదిలో మునిగినా, మీ క్యాడర్లు లీడర్లందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు. ప్రజల ఆగ్రహంతో పాటు స్వామివారి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని చెప్పి అడుక్కుంటున్నారు. అడుక్కుంటే వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఓటేస్తే వచ్చేది. స్వామివారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. అనుగ్రహం మా మీద, ఆగ్రహం వాళ్ళ మీద. ఇలాంటి చిల్లర చేస్తూ నిన్న మొన్న ఏదో మెట్లు గడిగారు, స్వామివారి మెట్లు గడిగారు. నాకు ఒక భక్తుడు ఫోన్ చేశాడు, బానన్న వీళ్ళు మెట్లు కాదు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి